ఇంతకుముందు వీడియోలో కామెంట్ చేసి మరీ అడిగారు, అన్న పిచ్ డెక్ మీద వీడియో చేయొచ్చు కదా అని. పిచ్ డెక్ గురించి క్లియర్గా ఒక వీడియో చేసి చెప్దామని డిసైడ్ అయ్యాను. జొమాటో మీద చేద్దామని. అంటే సింపుల్గా ఏంటంటే జొమాటోని ఎగ్జాంపుల్గా తీసుకున్నా. దానికి నేను కోఫౌండర్గా రియల్ డేటా కాదు, అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా కొన్ని డేటా తీసుకొని ఆ డేటాతో పిచ్ ఎలా చేయాలో ఎగ్జాంపుల్గా ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మణికుమార్ పసుపులేటి. నేను జొమాటో యొక్క కోఫౌండర్ని. నేను జొమాటో స్టార్ట్ చేసిన స్టోరీ గురించి చెప్దాం అనుకుంటున్నా. సింపుల్గా ఏంటంటే, నేను మా ఫ్రెండ్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు మాకు బాగా ఆకలిస్తుంది. అప్పుడు ఏమన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని చూస్తే ఎటువంటి యాప్ లేదు, కనీసం ఆన్లైన్లో మెన్యూస్ కూడా లేవు. అప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చూసాము. ఇక్కడ కరెక్ట్ చూస్తే ప్రాబ్లం ఏంటంటే, ఆన్లైన్లో మెన్యూస్ లేవు, రెస్టారెంట్ యొక్క లిస్టింగ్స్ లేవు, ఇంకా రివ్యూస్ రేటింగ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. డెలివరీ అంటావా, ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే డెలివరీ వస్తుంది, కానీ ఏ టైంకి వస్తుందో చెప్పలేము. కొన్ని హోటల్స్ రెస్టారెంట్స్లో డెలివరీ కూడా లేదు. ఇక్కడ సొల్యూషన్గా మేము ఫస్ట్ ఏం చేసామంటే, మొత్తం రెస్టారెంట్స్ అన్నీ పెట్టి అంతా చేయకుండా సింపుల్గా ఒక సైట్లో రెస్టారెంట్ యొక్క మెన్యూస్ పెట్టాం. మెన్యూస్ పెట్టి చూసాము, యూజర్స్ వచ్చారు అంటే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అని తెలిసింది, వ్యాలిడేట్ చేసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి రివ్యూస్ రేటింగ్ యాడ్ చేసాం, ఇంకా రెస్టారెంట్స్ అన్నీ లిస్ట్ చేసాం, ఇంకా ఫుడ్ డెలివరీ. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు జొమాటోలో కన్నా ఫుడ్ ఆర్డర్ చేసావు అనుకో, కొన్ని నిమిషాల్లో మీ ఇంటి ముందర ఉంటుంది. మనం మార్కెట్ సైజ్ చూస్తే ఇండియాలో బయట అంటే రెస్టారెంట్స్లో, హోటల్స్లో డబ్బులు ఖర్చు పెట్టి తినే సంఖ్య చూస్తే $50 బిలియన్. ఇంకా ఇండియాలో 100 మిలియన్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. ఈ మార్కెట్ చూస్తే ప్రతి ఇయర్ 20% గ్రో అవుతూ పోతుంది. ఇంకా బిజినెస్ మోడల్ విషయానికి వస్తే, మేము ఆర్డర్ చేస్తారు కదా, ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ ఇచ్చినప్పుడు ఆ డెలివరీలో కమిషన్ తీసుకుంటాము, ఇంకా లాయల్ కస్టమర్స్కి సబ్స్క్రిప్షన్స్ ఇస్తాము. ఇంకా ఇప్పుడు మీ ఏరియా ఉందనుకో, ఆ ఏరియాలో టాప్ రెస్టారెంట్ అని సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్లో రెస్టారెంట్ చూపించేకి వాళ్ళ దగ్గర డబ్బులు ఛార్జ్ చేస్తాము. ఇప్పుడు మా యాప్ ఒక ట్రాక్షన్ విషయానికి వస్తే, అంటే ఎంతమంది యూజ్ చేస్తున్నారో చూస్తే, మాకు ఇండియాలో ఒక 5 పెద్ద సిటీస్లో 1 మిలియన్ ప్లస్ యూజర్స్ ఉన్నారు. ఇంకా మొత్తం మా యాప్లో 10,000 ప్లస్ రెస్టారెంట్స్ మొత్తం లిస్ట్ చేసి ఉన్నాయి. ఇంకా చూస్తే ప్రతి మంత్ అంటే ప్రతి నెల మాకు 2 మిలియన్ ప్లస్ యూజర్స్ వస్తున్నారు. ఒక నెల నుంచి ఇంకో నెలకి 30% గ్రో అవుతూ ఉంది. మా యొక్క కాంపిటేటివ్ అడ్వాంటేజ్ చూస్తే, మా బ్రాండ్ని, మా రివ్యూస్ని కస్టమర్స్ బాగా నమ్ముతారు. మాకు ఇంకా ఇండియాలో అతిపెద్ద రెస్టారెంట్ చైన్ నెట్వర్క్ ఉంది. మా ఓన్ లాజిస్టిక్స్, ఇంకా మా ఓన్ డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. ఇంకా ఏంటంటే, కాంపిటీటర్స్ మా ఫీచర్స్ ఎన్నైనా కాపీ చేయని, మా ఎకో సిస్టమ్ని మాత్రం కాపీ చేయలేరు. ఒక్కసారి జొమాటో యాప్ వాడితే కస్టమర్స్ ఇంకా వదలరు. ఇంకా మా ఫ్యూచర్ అంటే మా విజన్ నెక్స్ట్ ఏం చేయాలి జొమాటో అని చూస్తే, మేము ఓన్లీ డెలివరీతోనే ఆగిపోదలుచుకోలేదు. ఇంకా మేము క్లౌడ్ కిచెన్కి, గ్రోసరీకి కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. ఇంకా వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే, ఫుడ్ పేరు ఎత్తితే చాలు జొమాటో గుర్తు రావాలి. ఇంకా మా టీం విషయానికి వస్తే, నాకైతే టెక్నాలజీ మీద బాగా గ్రిప్ ఉంది. మా కోఫౌండర్ విషయానికి వస్తే, అతను ఆపరేషన్స్ మరియు ఇంకా కంపెనీ స్కేల్ చేయడం మీద బాగా గ్రిప్ ఉంది. మా టీమ్ కల్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే, మేము ఓన్లీ డెలివరీ యాప్ మాత్రమే బిల్డ్ చేయట్లేదు, మేము జొమాటో అనే ఒక ఫ్యామిలీని బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఎంత డబ్బులు కావాలంటే, మాకు $100 మిలియన్ కావాలి 10% ఈక్విటీకి. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే 40%. ఇంకా 20 సిటీస్లో అక్కడ డెలివరీ పార్ట్నర్స్ని హైర్ చేసుకునేకి ఉపయోగిస్తాము. 30% వచ్చి రీసెర్చ్, ఏఐ టెక్ని యూజ్ చేస్తాము. మిగతా 20% వచ్చి ఇంకా అంటే కస్టమర్ అక్విజిషన్కి, మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తాము. లాస్ట్ 10% వచ్చి మా ఓన్ క్లౌడ్ కిచెన్స్ బిల్డ్ చేసేకి యూజ్ చేస్తాము. ఈ ఇన్వెస్ట్మెంట్తో నెక్స్ట్ 2 ఇయర్స్లో పక్కా ప్రామిస్ చేసేది ఏంటంటే, ఈ 2 ఇయర్స్లో ఈ ఇన్వెస్ట్మెంట్ని 5 మిలియన్ యూజర్స్గా మార్చి చూపిస్తాము. ఇంకా ఏంటంటే, ఈ ప్రాబ్లం ఎగ్జిస్ట్ అయ్యింది, లాస్ట్గా ప్రాబ్లం ఎగ్జిస్ట్ అయ్యింది. దానికి సొల్యూషన్గా మా యాప్కి ట్రాక్షన్ కూడా వస్తుంది, యూజర్స్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కన్నా మా టీం కూడా బాగా విజన్తో ఉంది. మీరు కన్నా మాతో వస్తే ఇండియా తినే విధానాన్ని మార్చేద్దాం. పిచ్ డెక్ అంటే ఏమీ లేదు, ఒక ఆర్డర్ ఫాలో కావాలా, ఇవి చెప్పాలా అంటూ ఏమీ లేదు. పిచ్ డెక్ అంటే ముందరండే ఇన్వెస్టర్కి నీ కంపెనీ గురించి బేసిక్ క్లారిటీ రావాలి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి ఓ బేసిక్ క్లారిటీ వచ్చిన తర్వాత అతనికి ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే లేదు. అతని క్లారిటీ వచ్చేంతవరకు క్వశ్చన్స్ అడిగి మరీ ఆన్సర్స్ తీసుకొని అబ్జర్వ్ చేస్తాడు. దాని తర్వాత నచ్చితే ఇన్వెస్ట్ చేస్తారని, లేదంటే లేదు.